పంచాంగం ఏప్రిల్ 26, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం తిథి త్రయోదశి ఉదయం 8:28 వరకు నక్షత్రం ఉత్తర భాద్రపద ఉదయం 6:27 రాహుకాలం ఉదయం 9:05 నుంచి 10:39 వరకు యమగండం మధ్యాహ్నం 1:48 నుంచి 3:22 వరకు సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 రాశిఫలాలు ముందుగా మేషరాశి సమస్యలను కుటుంబ సభ్యులతో చర్చించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. పిల్లలతో ఇల్లు సందడిగా ఉంటుంది. కొత్తగా వ్యాపార పెట్టుబడులు పెట్టేవారు ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు. అందుకే అనుభవజ్ఞుల సలహాలతో నిర్ణయాలు తీసుకోండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. వ్యక్తిగత శ్రద్ధ పాటించండి. పనిలో ప్రశంసలు పొందుతారు. పర్యావరణం పట్ల శ్రద్ధ వహిస్తారు. తదుపరి వృషభ రాశి మానసిక ప్రశాంతత కోసం వివిధ కార్యక్రమాలను ఎంచుకుంటారు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు ధనలబ్ధి పొందుతారు. తల్లిదండ్రుల నుంచి సహాయాన్ని అందుకుంటారు. ఈ రాశి వారు ప్రేమానుభూతి పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారిలో కొందరు దూర ప్రయాణానికి సిద్ధమవుతారు. పనిలో ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల వల్ల జీవిత భాగస్వామికి మీకు అభిప్రాయ భేదాలు తలెత్తొచ్చు. సన్నిహితులతో జాగ్రత్తగా వ్యవహరించండి. తదుపరి మిథున రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక మదుపు అలవర్చుకోండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. ప్రయాణంలో కొత్త స్నేహితులు పరిచయమవుతారు. మంచి పుస్తకాలు చదివి ఆలోచన శక్తిని పెంపొందించుకోండి. వైవాహిక జీవితంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు. తదుపరి కర్కాటక రాశి సులభమైన ప్రణాళికతో పనిని త్వరగా పూర్తి చేస్తారు. అనుకోని వార్త కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రేమానుభూతి పొందుతారు. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. ఈ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. మేషరాశి వారు పనిలో ప్రశంసలు పొందుతారు. వృషభ రాశి వారు ధనలబ్ధి పొందుతారు. మిథున రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కర్కాటక రాశి వారు స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. సింహరాశి నైపుణ్యాలు పెంపొందించుకోండి. స్నేహితుల సహకారంతో ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. వాగ్దానాలు ఇచ్చే ముందు ఆలోచించండి. సమాజ సేవ పట్ల ఆకర్షితులవుతారు. ఈ రాశి వారు ప్రేమానుభూతి పొందుతారు. ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. తదుపరి కన్యారాశి ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలు పొందుతారు. సన్నిహితులతో వివాదం తలెత్తే అవకాశం ఉంది. ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు. తదుపరి తులారాశి పని ఒత్తిడి ఎదుర్కొంటారు. పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు పాటించండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. తదుపరి వృశ్చిక రాశి మానసిక అశాంతి కలిగే సూచనలున్నాయి. ప్రశాంతత కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోండి. డబ్బు విలువ తెలుసుకుంటారు. ఆర్థిక మదుపు అలవర్చుకుంటే కష్ట సమయాల్లో ఆదుకుంటుంది. పెద్దలతో సమయాన్ని గడుపుతూ వారి సలహాలు స్వీకరించండి. అనుభవజ్ఞుల సలహాలు లేకుండా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకండి. సింహరాశి వారికి ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. కన్యారాశి వారికి ఆరోగ్యం సహకరిస్తుంది. తులారాశి వారు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు డబ్బు విలువ తెలుసుకుంటారు. ధనుస్సు రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పిల్లలు సాధించిన విజయాలు గర్వపడేలాగా చేస్తాయి. ప్రేమలో మరో అద్భుత కోణాన్ని చూడనున్నారు. అనవసర విషయాలకు దూరంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వైవాహిక జీవితంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు. తదుపరి మకర రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. ఇతరులకిచ్చిన రుణాన్ని తిరిగి ఇవ్వమని కోరుతారు. ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. మనసు చెప్పిన దానికంటే మేధస్సుకు పదును పెట్టండి. అనుకోని ప్రయాణం ప్రయోజనాలను ఇస్తుంది. తదుపరి కుంభరాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. కుటుంబ సభ్యులు స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి, లేకపోతే గొడవలు జరిగే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు. ధనాన్ని పొదుపు చేయాలనుకునే ఆలోచన ఉన్నప్పటికీ ఆదా చేయలేరు. కొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు.
సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ధనుస్సు రాశి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మకర రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. కుంభరాశి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీన రాశి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.